నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. టుడే స్టోరీ. బాపట్ల పార్లమెంట్లో బాద్షా ఎవరు? బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానం. మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, రాజకీయాలలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి రాజకీయ దిగ్గజాలు ఏలిన గడ్డ. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బాపట్ల పార్లమెంట్ ఎస్సీలకు కేటాయించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉండగా మరో 3 గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దళిత సామాజిక వర్గం అధికంగా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే ఎప్పుడూ పైచేజిగా ఉండేది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నందిగం సురేష్ పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి బరిలో ఉన్నారు. 2014లో ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో 5 సార్లు కూడా నియోజకవర్గాన్ని చుట్టపు చూపు కూడా చూడలేదని శ్రీరామ్ మాల్యాద్రిపై విమర్శలున్నాయి. దీంతో ఈసారి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. సామాన్యుడైన నందిగం సురేష్కు ఎంపీ టికెట్ ఖరారు చేసే విశిష్టతను చాటుకున్న వైఎస్ జగన్పై ఓటర్లు, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీలలో మాల సామాజిక వర్గానికే అన్ని పార్టీలు ఇక్కడ సీట్లు కేటాయిస్తున్న తరుణంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేష్కి ఎంపీ సీటును వైఎస్ జగన్ కేటాయించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు, ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. దీంతో 2019తో కంపేర్ చేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కఠిన పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సురేష్ మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్న మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయాసాగర్ ఎంపీ టికెట్ కోసం వైసీపీ, టీడీపీ నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంపీ సురేష్ను వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తే ఇక్కడ కొత్త వారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కనుంది. దీంతో వైసీపీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు కూడా చూడలేదు. అయితే ఈ టికెట్ కోసం సైకిల్ పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. న్యాయవాది జేబీఎం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ సలకల బెంజమిన్ కుమారుడు రాజశేఖర్, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు పనబాక లక్ష్మి టీడీపీ తరపున టికెట్ రేసులో ఉన్నారు. స్థానికంగా ఎంపీ సురేష్ మీద వ్యతిరేకత ఉన్నా దాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ తరపున అభ్యర్థి కూడా కనిపించని పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.